హాయ్ యార్, బెంగళూరులో రాయలసీమ రుచులు ఇది. మేము అంటే ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి వచ్చినాం ఈరోజు. సో ఏమేమి పెట్టారు, ఏమేమి తిన్నారు అన్నది ఈరోజు మొత్తం టోటల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది బెంగళూరులోని యలహంకలో ఒక అంటే హెబ్బాలకు దగ్గరలో ఉంది రాయలసీమ రుచులు అనేటువంటి హోటల్. మనకి హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ కదా. సో ఎక్కడికి పోయినా మన రాయి సంగటి, అలాగే ఈ యొక్క నాటుకోడి పులుసు చాలా ఫేమస్ మనకి. సో ఈరోజు మేమందరం కొలీగ్స్తో కలిపి వచ్చినాము. సో చూడడానికి ఇది పెద్ద బకెట్ మాత్రం ఉంది కదా, దీంట్లో చాలా తక్కువ వస్తుంది, ఒక ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, కానీ ఇది మాత్రం తక్కువ ఉంటుంది క్లియర్గా. మేమందరం సో ఇంత కొలీగ్స్. సో తను మధు అండ్ శిరీష, సో వాడి కొడుకు చిన్నోడు తేజు, భాను, అట్లాగే వాళ్ళ అమ్మాయి. యా, అందరం వచ్చాం. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో అంతా చిట్ చాట్ చేస్తాము. సో ఈరోజు మీరంతా అన్ని రాగి పాత్రలు. సో బిర్యానీ కూడా రాగి పాత్రలోనే ఇచ్చినారు. ఇట్లా కడాయి చికెన్ కానీ నాటుకోడి పులుసు, ఇవన్నీ కూడా గ్లాసులు కూడా రాగితో చేసినటువంటివి, నీట్గా ఉంటాయి. సో పూర్వకాలంలో రాగి పాత్రలో నీళ్ళు తాగితే సుఖస్థితిలో చనిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారని విన్నాం కదా. సో ఇక్కడ రాయలసీమ రుచుల హోటల్లో కూడా నీట్గా ఈ యొక్క రాగి పాత్రలోనే ఇస్తారు. సో ఇక్కడ బెంగళూరులో కృతుంగా అంటారు మొత్తము. సో ఇవన్నీ కూడా రాయలసీమ రుచులు చాలా చాలా ఫేమస్. ఇక్కడెక్కడ వాళ్ళంతా మన రాయలసీమ సంబంధించిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వస్తారు. వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ ఉంటుంది ఈ హోటల్. బాగా అరిటాకులు వేసి నీట్గా వేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా మన రుచులు అట్లే ఉంటాయి. సో దీనికోసం ఎక్కడెక్కడ వాళ్ళంతా దగ్గరికి వస్తారు. రాయలసీమ రుచి చాలా టేస్ట్గా, చాలా కారంగా చేస్తారు.